హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీపీ క్రాఫ్ట్. ఈరోజు అయితే మనం సర్వైవల్ సిరీస్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఈరోజు నెలకి అయితే వెళ్ళబోతున్నాం గైస్. అందుకనే వెబ్సైట్ కలెక్ట్ చేశాను. అంటే ఆఫ్లైన్ అనే కాదు, రికార్డింగ్ కూడా చేశాను. అంటే మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతుంది. అండ్ ఈరోజు అయితే నెదర్కి వెళ్ళి బేర్ చేయండి గైస్. ఇప్పుడు గోల్డ్ మనకి 4 వచ్చినా చాలు గైస్. గోల్డ్ కోర్స్ అయినా చేసుకుంటాం. ఇప్పుడు గోల్డ్ ఏదైతే మైనింగ్ చేయాలి పర్లేదులేండి. మైనింగ్ చేయడానికి పికాక్స్ ఉంది. అండ్ మన ఐరన్ టూల్స్కి మారిపోతాం. ఎలాగో డ్యామేజ్ దొరికేసాయి కదా గైస్. కష్టపడి మైన్ చేసిన వాళ్ళు దొరికినాయి. ఆ వీడియో ఎలా పోయిందో తెలీదు. మీకు కామెంట్ చేయండి అన్నాను, మీరు అది చేయట్లేదు. అండ్ కామెంట్ కూడా ఎందుకో చేయట్లేదు గైస్. మీరు కామెంట్ చేస్తేనే కదా గైస్ నేను ఈ వీడియోస్ కంట్రోల్ చేయాలా అని లేదని నాకు అది చాలా డోర్ ఏమైపోయినా పర్లేదు. ఇదిగోండి, ఇది మైనింగ్ ఏరియా మళ్ళీ చూపిస్తున్నాను. నేను మైనింగ్ చేసిన తర్వాతంతా ఓకే. గుర్తుండాలంటే మనకి అది విలువైన ఐటమ్ అయి ఉండాలి. ఇదిగోండి, ఇదంతా నేనే మైన్ చేశాను చాలా చివరికి. ఎంత చివరికి అంటే చూడండి, రికార్డింగ్ చేశాను గైస్ కానీ పోయింది. ఓకే, ఇక్కడ ఉంది. ఇంత చివరికి చేశానంటే అర్థం చేసుకోండి గైస్. డ్యామేజ్ కోసం ఇంత చివరికి వెళ్తే నాకు 50 డ్యామేజ్ దొరికాయి. కానీ కర్మ ఏంటంటే గైస్, కర్మ ఏంటంటే ఏం లేదు, రికార్డింగ్ అయితే పోయింది. రికార్డింగ్ ఎలా పోయిందో కూడా తెలీదు. అది నాకు తెలిసి ఫోన్ కాల్ వచ్చినప్పుడు గ్లిచ్ అయి ఉంటుంది గైస్. అండ్ వదిలేండి, మనం ఏం చేయలేం. ఓకే గైస్. అండ్ నాకు జలుబు చేసింది గైస్, అందుకే నా వాయిస్ చేంజెస్ రావచ్చు. అడ్జస్ట్ అవ్వండి. నాకు జలుబు బాగా చాలా బాగా దారుణంగా చేసింది. అందువల్ల నేను మాట్లాడేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను జస్ట్ 10 అవుతాయి. ఇక్కడ 6, ఇక్కడ 6 సరిపోయే. చెస్ట్ ప్లేట్ అవుతుంది కానీ వద్దు గైస్, మనకి షూస్ చాలు. ప్యాంట్కి ఎన్ని, ఇక్కడ 3, ఇక్కడ 2 అంటే 5 సరిపోయే. ప్యాంటు వస్తుంది, షూస్ కూడా వస్తాయి గైస్. హెల్మెట్కి ఎన్ని కావాలి అసలు? హెల్మెట్కి ఎక్కువ కావాలి గైస్. షూస్కి అయితే 4 సరిపోతాయి. మనం ప్యాంట్కి షూసే చేసుకుందాం. ఓకే, మనం ఇంకా ఊహించిన దానికన్నా ఎక్కువే వచ్చింది. కానీ మనం షూ ఒకటి చేసుకుందాం. ఓకే, షూ షర్ట్ నెదర్కి వెళ్ళేటప్పుడు అండ్ మిగిలిన ట్రేడింగ్ చేయడానికి వాడుకుందాం. ఈ 3 గోల్డ్తో పెద్ద రాదు నాకు తెలుసు. అక్కడ గోల్డ్ దొరుకుతుంది కదా గైస్, గోల్డ్ కూడా మైన్ చేయడానికి అవుతుంది. అండ్ కొంచెం చెత్త ఉంది, చెత్త కూడా క్లియర్ చేద్దాం. ఎక్కడ పెట్టాను మిక్స్ జస్ట్ ఇదే బ్లాక్స్, టెంపరీ బ్లాక్స్ ఈ అట్టుకెళ్దాం. కాబుల్ స్టోన్ అండ్ డిప్ స్టోన్ కూడా అట్టుకెళ్దాం. అదే డిప్ స్టోన్ ఏ స్టోనో నాకు తెలీదు. డట్ బ్లాక్స్ 3 చాలండి, ఇంకేం అక్కర్లేదు. అంతే ఐరన్ ఇందులో పెడతాను. అండ్ ఎమరల్ ట్రేడింగ్ హాల్లో అదే ఒక ట్రేడ్ చేశాను, వాడిచ్చాడు. మీకు తెలిసే అనుకుంటున్నాను. గోల్డ్ అయితే 3 ఉన్నాయి. వీటితో ట్రేడింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నెదర్ పోర్ట్లు అయితే వెలిగిందాం. ఇంటి పైన ఇంకేం సౌండ్ కాకుండా ఇంకేమైనా వస్తే. ఫైనల్లీ నెదర్ పోర్ట్లు అయితే వెలిగించాం. వుడ్ బ్లాక్స్ అట్టుకెళ్దామా? ఓకే, గోల్డ్ షూస్ వేసుకున్నాం. షీల్డ్ ఓకే, కాస్త డ్యామేజ్ అయింది. మనకి ఎలాంటి భయం వస్తుందో చూద్దాం. మ్యాక్సిమం మంచి కావాలి. నెదర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే నెదర్లో ఏ భయం వస్తుందో చూద్దాం. అండ్ ట్రేడింగ్ కుదిరితే ట్రేడింగ్ కూడా చేద్దాం. గోల్డ్ ఎలాగో నెదర్లోనే దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. నెదర్లోనే మైండ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన లైక్ చేయండి ప్లీజ్. స్వాంపుడో ఏదో భయం వచ్చింది, దీని పేరు అదే అనుకుంటా. కాకపోతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు భయం వస్తుంది. ఎందుకంటే నెదర్ కన్నా ఓవర్ వరల్డ్ వర్క్స్ ఎక్కువ చేస్తాను నేను. ఈ భయం వల్ల నాకేమైనా యూజ్ ఉందా? కామెంట్ చేయండి గైస్. నాకు ఈ భయం వల్ల ఏమైనా యూజ్ ఉంటే కార్నర్స్ గుర్తెట్టుకోవాలి. ఇటు సౌండ్ గేమ్ సౌండ్ ఎక్కువ వస్తుంది. గేమ్ సౌండ్ తగ్గింది. గేమ్ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంటుంది. నాకు కొంచెం లౌడ్గా అనిపిస్తుంది. లైట్గా వాల్యూమ్ ఉంది, కాస్త తగ్గిందో. ఇప్పుడు బాగుంది. మీకు కాస్త లౌడ్ అనిపించదు. ఓకే, గేమ్ సౌండ్ అయితే కాస్త తగ్గించాను. ఈ కార్నర్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుందాం. రికార్డింగ్లో అవ్వదు కదా. డే 100 లాగా డేస్ 100 కూడా వచ్చాయి. కానీ మనం వేస్ట్గా ఏమో ఇప్పుడు నెదర్కి వచ్చాం కదా. ఏం చేయమంటారు? ఇక్కడ ఐరన్ పికెట్స్తో పని ఉంటుంది కాబట్టి డైమండ్ పికెట్స్ పని చేయడము యాక్స్తో అయితే. ఇప్పుడు 100 డేస్ వచ్చింది. 100 డేస్ దగ్గరికి వచ్చేసి
100 డే స్పెషల్ ఏం లేదు గైస్, ఎందుకంటే నేను ఈ వీడియోలో టార్గెట్స్ స్పెషల్స్ అని ఏం పెట్టుకోలేదు. అంటే ఈ వరల్డ్లో గాయస్ గేమ్ సౌండ్ అయితే తగ్గించలేకపోయాను. సర్లేండి, మీరు వ్యూవర్ కౌంట్స్ పెట్టుకుని వినండి, ఏం చేయలేవు నేను చెప్పేది. ఓకేనా గైస్? ఓకే, కొన్ని కలెక్ట్ చేద్దాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కలెక్ట్ చేద్దాం. ఓవర్ వరల్డ్లో దీంతో ఎక్స్పెరిమెంట్ చేద్దాం చాలు. ఓకే, ఇక్కడ ఈ పికెట్స్తో బ్రేక్ చేద్దాం. ఓకే, అర్థం చేస్తుంది. ఇది కూడా ఎక్స్పీ మీకు సిబ్లింగ్స్ కనబడితే ట్రేడ్ చేద్దాం. ఎలాగో నెదర్లో గోల్డ్కి కొత్తమా, నెదర్లో గోల్డ్కే గొడవ లేదు. పికెట్స్ బాగుంది. మన దగ్గర స్టోన్ పికెట్స్ ఉంది. స్టోన్ నుంచి ఐరన్కి అప్డేట్ అయిపోతాం గైస్. అలాగే మైనింగ్ చేసి మళ్ళీ ఆఫ్లైన్లో నేను కాస్త డైమండ్స్ కలెక్ట్ చేస్తాను. ఇక్కడ గోల్డ్ చూసాను కింద 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 నెదర్ కోడ్ కింద ఇక్కడ పిగ్లింగ్స్ ఏమైనా ఉన్నారేమో చూద్దాం గైస్. దీని గోల్డ్తో తీయగలమా? అదే ఐరన్తో పోయి హ్యాక్స్ ఇక్కడ పెడదాం, షబలు ఇక్కడ పెడదాం. దీంతో పని లేదు, ఈ చెయ్యి ఖాళీగా ఉంచుకుందాం. అది ఏంటి గ్లిచ్ గైస్, ఒక్క నిమిషం గ్లిచ్ అవుతుంది గైస్. సారీ బ్రో, నువ్వు చూడలేదు, నేను చూడలేదు బ్రో. బానాలా ఒరే? ఎందుకు కొడుతున్నావు? రే ఇది తీసుకో. తాగరా రే, కొట్టకరా రే, రే ఆగరా. తప్పించుకున్నాను కదా, ఎందుకంటే వాళ్ళు ఊరికి ఎక్కువ ఉన్నట్టున్నారు, ఇక్కడ ఎక్కువ స్పాన్ అవుతున్నట్టున్నారు. వీళ్ళ క్లియర్ చేసి నేను ఎస్కేప్ అయ్యాక కలుపుతాను గైస్. ఓకేనా గైస్? ప్లేస్ ఉందా? ప్లేస్ లేదనుకుని బాగా ఉండొచ్చు అని. పక్కనే వచ్చాను, జస్ట్ పెద్ద దూరం ఏం కాదు. ఆ పందు ఉందా అసలు? నేను ఓవర్ వరల్డ్కి వెళ్ళి కొంచెం సర్దుకొని వస్తాను, ఆగండి. పంది నన్ను చంపకే, నేను నెదర్ పోర్ట్లోకి వెళ్ళిపోతాను. ఆగే గుండె ఆగిపోయింది గైస్, గుండె ఆగిపోయింది. నేను సచ్ అనుకున్నాను, అంటే చూడలేదు గైస్, నేను వాళ్ళు చూసుకోలేదు. ఇప్పుడు ఇన్వెంటరీ అంతా సర్దుకోవాలి వీళ్ళ వల్ల. మంచి భయమే, మంచి స్పానే, కొంచెమే, ఎందుకంటే పర్లే. ఓకే, హౌస్ పైన అయితే అది అలా ఉంచేద్దాం. ఫస్ట్ చెత్త అంతా ఈ చెస్ట్లో పడేద్దాము. స్క్వాడ్స్కి చేద్దాము. మనకి ఏమవుతుంది, ఫుడ్ కావాలి కదా, ఫుడ్ కూడా కలెక్ట్ చేసి వెళ్దాం. సో గైస్ 100 days కూడా కలిసిపోయి ఫుడ్ కలెక్ట్ చేసేటప్పుడు ఎలాగో ఇది 100 days స్పెషల్ అనుకోండి నెదర్కి. ఓకే, మన ఫుడ్ కూడా సెట్. నెదర్కి అయితే వెళ్తున్నాయి. గోల్డెన్ బూట్స్. సో గైస్ గోల్డెన్ బూట్స్ చేసుకున్నాను లేదు చూసుకోలేదు, చేసుకునే ఉంటాను. అంటే అదేంటి బ్రో అంటే ఓల్డ్ అయితే క్రాష్ అయిందన్నమాట. ఓ మళ్ళీ కింద పడిపోయి కింద. ఎందుకు ఇది రావట్లేదు ఈ భయంకి? మంచిది అయితే వెళ్దాం. మన నెదర్ పోర్ట్లు ఎక్కడ? ఇది కూడా అక్కడ ఉంది. ఇది క్లియర్ చేయాలి గైస్, ఆగండి, క్లియర్ చేద్దాం, అంతా క్లియర్ చేద్దాం అనుకోండి. అండ్ గ్యాస్ వరల్డ్ అయితే క్రాష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే గ్యాస్ వరల్డ్ అయితే క్రాష్ అయిపోయినప్పుడు మనం ఏం చేయలేకపోయాం. అంత క్రాష్ అయిపోయి మనకి ఫస్ట్ వీడియో ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి వచ్చింది. మళ్ళీ నేను సేవ్ చేసి అది చేసి ఇదంతా చేశాను అనమాట. స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోవడం వల్ల క్రాష్ అయిపోయింది గ్యాస్. ఇంకేం చేయను, గ్యాస్. ఇప్పుడైతే మనం ఇదైతే కలెక్ట్ చేద్దాం.
ఫుడ్ అయితే సెట్ చేసుకున్నాను. ఫుడ్ సెట్ చేసుకుని 100 డేస్ కంప్లీట్ అయింది. 100 డేస్ నెదర్కి వెళ్తున్నాను. ఎక్స్ప్లోరేషన్ ఈ ఎపిసోడ్ అనవసరం మనకి. ప్లీజ్ లైక్ చేయండి. 100 డేస్ పూర్తి మైండ్ క్రాఫ్ట్లో, అది కూడా సోలో సర్వర్. 100 డేస్ ఎప్పుడు ఆడలేదు, ఎందుకంటే ఎప్పుడు ఆడలేలాగే ఇదిగోని ఇప్పుడు చూసారు కదా. నేను ఆడిన వల్ల క్రాష్ అయిపోయి నా గేమ్ అయితే పోయింది. ఇదేంటి ఎందుకు కొట్టి వెళ్తున్నావు? చెప్పేళ్ళు కొడితే పూర్తి కొట్టు, లేదంటే వెళ్ళిపో. ఏంటి గైస్ ఈ పందులకి జబ్బు వచ్చిందా? ఇట్లా ఏమంటారు నాకు తెలియదు. ఇట్లా పందులు కాదనుకుంటా, పేరు మర్చిపోయాను గైస్. కామెంట్ చేయండి ఇట్లా పేరు, నేను మర్చిపోయాను. ఎందుకు ఆడుతున్నా, ఎందుకు వెళ్తున్నా అర్థం కావట్లేదు గైస్. ఇక్కడ చావకూడదు గైస్. నిద్రలో సచ్చామంటే అంతే సంగతులు. ఆగరా రై, నాకు నచ్చు గైస్. వాళ్ళతో డేట్ చేసుకుందా అంటే వీళ్ళకి చూసి భయపడుతున్నారు వీళ్ళు. ఈ బొడ్డోడు ఎందుకు, ఈ బొడ్డోడు కదా, బొడ్డోడు గైస్. మనకి ట్రై చేద్దాం. తీసుకోరా తీసుకో ఏదోటి. అది లేదంటే పోల్డ్, అదే నదర్ ఎండర్ పోల్డ్ యాజ్ క్రైడింగ్. అదొద్దు. ఏంటి క్రయింగ్ ఓపిసాడా? నీ దగ్గర పెట్టుకోరా, నీ దగ్గర పెట్టుకో, నాకొద్దు. క్రయింగ్ ఓపిసాడు ఏలో ఎక్కువ ఉన్నారు గైస్. మైండ్ చేద్దాం అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఈ స్క్వాడ్స్ మైండ్ చేద్దాం, వీళ్ళు ఏమనరు మ్యాక్సిమం, ఏమనట్లే గైస్. ఒరే బద్దం, నేను మైండ్ చేసేది ఇది, అది కాదు. ఏమో గైస్, గోల్డ్ మైండ్ చేస్తుంటే కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది మైండ్ చేసినప్పుడు దాని ఎందుకు క్రాస్గా వేస్తున్నాడు. మీరు కామెంట్ చేయండి ఎందుకు అలా చేస్తున్నారు అనేది. ఒరే మీరు నన్ను భయపెట్టకండి, అప్పటికే నాకు భయంతో చచ్చిపోయేలా ఉన్నాను ఇక్కడే. కాస్త కలెక్ట్ చేద్దాం, కాస్త కలెక్ట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ లిటిల్ బిట్ నెదర్. ఈ పందులో ఏంటో కానీ వీటి పేరు సమయాన్ని గుర్తులేదు, కానీ ఇరిటేటింగ్ చేస్తున్నాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ కడదామండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ప్లాట్ఫామ్ లేదు. లిఫ్ట్ గురించి ఆలోచించుతూ కూర్చుంటే ప్లాట్ఫామ్ లేదు గైస్. క్రాస్గా స్పాన్ అయింది ఇది. ఆటో టచ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేకపోతున్నాను గైస్. ఆటో జంప్ అయితే ఎదురు చేయొచ్చు, కానీ ఈ ఆటో టచ్ ప్రాబ్లం నేనేం చేయలేదు. పందులకి కొంచెం ఎక్స్ప్లోరేషన్ చేద్దాం ఆగండి. ఏదో వచ్చింది మనకి ఎందుకు మష్రూమ్ తీసుకున్నట్టున్నాం. పేర్లు ఎక్కువ ఉన్నారు కదా, మనకి గోల్డెన్ బోట్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయాం. ఓకే ఇటు నుంచి అయితే పాత్ ఉంది ఏదో వే. ఓకే నెదర్లో ఎక్కువ కనపడుతుంది. స్క్వాడ్స్ కనెక్ట్ చేద్దాం. పవర్ వాళ్ళకి అయితే వెళ్ళిపోతాం. ఇది కొంచెం కనెక్ట్ చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెదర్కి అయితే వచ్చాం గైస్ 100 డేస్ స్పెషల్ అని చెప్పి, కానీ ఏం చేయాలి గైస్? నెదర్కి వచ్చాను, ఏం చేయాలి ఇక్కడ? మనకి ఏమైనా అది కావాలా బాబు? ఈ సౌండ్స్ డుట్టు అని సరాగా
సౌండ్స్ బాగా ఇరిటేట్ చేస్తుంది గైస్. నెదర్లో కూడా ఈ సౌండ్స్ ఏంటి గైస్. ఇంకా చాలా లోపలికి ఉంది. ఇక్కడ గోల్డ్ ఉంది, ఎవరు లేడు కదా. ఇక్కడ గోల్డ్ తీసుకుంటే సెట్ గైస్. గోల్డెన్ క్యారెట్ చేసుకోవచ్చు అంట దాంట్లో. గోల్డెన్ క్యారెట్ కొంచెం ఇరిటేటింగ్ చేస్తున్నారు కదా. ఏం లేదు. మళ్ళీ వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోతాం. అలాగండి ఇటైనా వచ్చాను నేను. ఇది వెనక్కి వెళ్ళాలి. ఒక్క వాళ్ళకి వెళ్ళాక కలుద్దాం. ఇక్కడ గైస్ వాళ్ళకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం గైస్. ఇప్పుడైతే ఏం చేయలేం ఎందుకంటే దారి తప్పాను గైస్. సో ఇది గైస్ వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మనమైతే నెదర్లోకి వెళ్దాం, కాస్త కలెక్ట్ చేస్తాం. కానీ ఇంకే బ్యాడ్ న్యూస్ ఏంటంటే గైస్, అదే బ్యాడ్ న్యూస్ అనకల్లా గుడ్ న్యూసే. ఈ జస్ట్లో మిస్ ఓల్డ్ అయితే సేవ్ చేసా. ఏం లేదు గైస్, చెప్పాను కదా గేమ్ అయితే స్టోరేజ్ ఇష్యూ వల్ల క్రాష్ అయ్యి సేవ్ అవ్వట్లేదు. సేవ్ అయ్యిందంత మనం చేసిన ప్రోగ్రెస్ అంతా పోయింది. నేను ఏదో ఇక్కడ వరకు రికాల్ చేశా. అందువల్ల మీకు నెదర్ పోర్టల్ సైజ్ డిఫరెన్స్ కూడా మారుంటుంది అండ్ థింగ్స్ కూడా మారాయి. ఇంకోండి చూసారండి నెదర్ పోర్టల్ సైజ్. అండ్ అదిలో వదిలేండి. అండ్ నేను వీడియో చేయకపోవడానికి లేట్ అవ్వడానికి కారణం పర్సనల్ వర్క్సే గైస్. అండ్ ఇలాంటి క్రాషెస్ వల్ల నా మొబైల్ ఊరికే స్టోరేజ్ ప్రాబ్లం అని చెప్పి క్రాష్ అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. నా మొబైల్ ఎంత లాగ్ అయినా ఎంత క్రాష్ అయినా మీకోసం నేను చేస్తున్నాను మైన్క్రాఫ్ట్ సిరీస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అంతే గైస్. నెక్స్ట్ ఆఫ్లైన్లో నేను నెదర్లోని మైనింగ్లోని కొంచెం హెవీగా వర్క్ చేయాలి. ఎందుకంటే నేను నెదర్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెదర్కి అయితే వెళ్ళాం. నెదర్ తర్వాత ఏం చేయాలో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే స్కెల్టన్ ఎక్స్పీ ఫామ్ రావచ్చు, రాదని అనట్లే. ఓకేనా గైస్, వీడియో అంతే గైస్. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.